are going to discuss about the topic explain various reasons for the depletion of oxygen in a culture. లాస్ట్ క్లాస్లో వాటర్ నీటి పంపిణీ గురించి అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు క్లాస్లో యూనిట్ 2 పార్ట్ 2 ఈరోజు క్లాస్లో వేరియస్ రీజన్స్ ఫర్ ద డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఏ కల్చర్. మెటీరియల్లో చూసినట్లయితే సిక్స్త్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఏ కల్చర్ ఆన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా సెమిస్టర్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్. కల్చర్ ఫౌండ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ లిక్విడ్ ఫర్ ద కల్చర్ ఆఫ్ ఫిష్. సో వాటర్ అనేటువంటిది ఫిష్ కల్చర్కి మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇది మెయిన్గా ఇందులో ఉండేటువంటి ఆక్సిజన్ అనేటువంటిది మెయిన్గా ఈ ఆక్సిజన్ యొక్క అంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ విచ్ ఈస్ డిటర్మైన్డ్ బై ఇది ఆక్సిజన్ యొక్క స్థితి అనేటువంటిది దేని మీద ఉంటుంది అంటే అట్మాస్ఫిక్ ప్రెజర్, టెంపరేచర్ అండ్ సెలినిటీ. అట్మాస్ఫిక్ ప్రెజర్, టెంపరేచర్ మెయిన్గా ఈ 3 వాటి మీద కూడా మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. డిటర్మైన్ చేసి చెప్పొచ్చు, డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఆక్సిజన్ అనేటువంటిది పాండ్లోకి 3 రకాలుగా వచ్చి చేరుతుంది. 3 టైప్స్లో ఇది రావడం జరుగుతుంది. అంటే ఎలా అంటే సర్ఫేస్ యొక్క ఎన్విరాన్మెంట్ ద్వారా, అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఎయిర్ వాటర్ యొక్క సర్ఫేస్ పై ఆక్సిజన్ అనేటువంటిది డిఫ్యూజన్ ద్వారా వస్తుంది. అంటే ఎన్విరాన్మెంటల్లో ఆక్సిజన్ ఉంది, ఈ ఆక్సిజన్ డిఫ్యూజన్ అనేటువంటి మెథడ్ ద్వారా వాటర్ యొక్క సర్ఫేస్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎయిర్ యొక్క ప్రెజర్ వల్ల కూడా ఇది ఆక్సిజన్ అనేది లోపలికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, పాండ్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఇవి ఏం జరుపుకుంటాయి? ఫోటోసింథసిస్ జరుపుకుని సో అక్కడ ఏం రిలీజ్ చేస్తాయంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అంటే 3 రకాలుగా ఆక్సిజన్ అనేది వాటర్లోకి ఎంటర్ అవుతుంది. ఒకటి ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి వాటర్ డిఫ్యూజన్ మెథడ్లో వ్యాపన పద్ధతిలో ఎంటర్ అవుతుంది వాటర్లోకి. అదేవిధంగా ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ జరిగి అక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ని వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా గాలి యొక్క ప్రెజర్ ఒత్తిడి వల్ల కూడా వాటర్లోకి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే
ఈ ఆక్సిజన్ అనేది నీటిలో ఆక్సిజన్ యొక్క పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది టెంపరేచర్ని బట్టి ఉంటుంది. టెంపరేచర్ ఒకవేళ సమ్మర్ సీజన్లో టెంపరేచర్ ఒకలా ఉంటుంది, వింటర్ సీజన్లో టెంపరేచర్ ఒకలా ఉంటుంది, రైనీ సీజన్లో కూడా టెంపరేచర్ ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు వాటర్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ టైంలో లైట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ ఫోటోసింథసిస్ జరిగి ఆక్సిజన్ అనేది ఎక్కువగా వాటర్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి సో వాటర్ని ఎలా మెజర్ చేయొచ్చు అంటే ఇక్కడ 1 లీటర్ వాటర్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఆక్సిజన్ ఉన్నదో ఎలా తెలుసుకుంటాము అంటే DO ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 3 mg. అంటే DO అంటే డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 3 అంటే 3 కన్నా ఎక్కువగా ఉండేటట్టుగా ఆక్సిజన్ అనేది చూసుకుంటూ ఉండాలి. సో అంతకన్నా తక్కువ ఉంటే ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువగా ఉందని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ హాట్, క్లౌడీ అండ్ స్టిల్ వెదర్. ఇందులో ఫస్ట్ వన్ హాట్, క్లౌడీ అండ్ స్టిల్ వెదర్. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఎక్కువగా ఇయర్లో జూలై అండ్ సెప్టెంబర్ సీజన్లో, జూలై అండ్ సెప్టెంబర్ మంత్లో ఈ టెంపరేచర్ అనేది 86% వరకు ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఈ టైంలో ఆక్సిజన్ అనేది పాండ్లో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే క్లౌడీగా ఉంటుందో అప్పుడు అక్కడికి లైట్ అనేది చేరదు కాబట్టి ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? లైట్ అనేది లేదు అంటే అక్కడ ఫోటోసింథసిస్ జరపదు కాబట్టి ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ జరపక ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఆక్సిజన్ పరిమాణం కూడా పాండ్లో తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది పెరుగుతుందో అంటే జూలై టు సెప్టెంబర్ ఈ టైంలో ఏంటంటే ఆక్సిజన్ పరిమాణం అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ పరిమాణం ఎక్కువ అవుతుందో అక్కడ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫిష్లో మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ యొక్క రేట్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ బ్లూమ్ క్రాష్. బ్లూమ్ క్రాష్. సో ఇక్కడ వీటిని ఫైటోప్లాంక్టన్లో ఏర్పడు తెట్టు అని కూడా చెప్పొచ్చు. అంటే ఫైటోప్లాంక్టన్స్ వల్ల ఏర్పడేటువంటి తెట్టు అని కూడా చెప్పొచ్చు. సో తెలుగులో ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రాణవాయువు క్షీణత అనగానేమి? పెంపక చెరువుల్లో ప్రాణవాయువు క్షీణత వల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కార మార్గాల గురించి వ్రాయం. ప్రాణవాయువు క్షీణత. సో బ్లూమ్ అని చెప్పుకున్నాం కదా, బ్లూమ్ క్రాష్ అని చెప్పుకున్నాం కదా. సో వాటర్లో ఉండేటువంటి ఏదైతే ఫైటోప్లాంక్టన్ యొక్క పర్సెంటేజ్ అనేది తగ్గిపోయడం వల్ల లేదా డిజాపియర్ అయిపోవడం, క్షీణించడం వల్ల ఈ బ్లూమ్ అనేది ఒక తెట్టు వలె ఫామ్ అవుతుంది. అంటే ఫైటోప్లాంక్టన్ ఎప్పుడైతే పరిమాణం తగ్గిపోతుందో అప్పుడు ఇది తెట్టు వలె పాండ్లో ఫామ్ అయిపోతుంది. అందుకే వాటర్ అనేది గ్రీన్గా ఉండడం ఉంటుంది, అంటే ఫైటోప్లాంక్టన్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ తెట్టు వల్ల ఏమవుతుంది? కాంతి అనేటువంటిది లోపలికి వెళ్ళదు. అంటే ఇక్కడ లైట్ అనేది లోపలికి పెనెట్రేట్ అవ్వదు కాబట్టి మినరల్స్ కూడా తగ్గిపోతాయి. అప్పుడప్పుడు ఈ తెట్టుని ఈ ప్లాంక్టన్, ఈ ఫైటోప్లాంక్టన్ తినేటువంటిది నైట్ టైం బాగా ఎక్కువగా పెరిగి దానిలో ఆక్సిజన్ కంటెంట్ని, ఆక్సిజన్ పర్సంటేజ్ని తగ్గించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ పాండ్ స్ట్రాటిఫికేషన్ ఆర్ టర్న్ ఓవర్.
చెరువు పాండ్ యొక్క నీరు అనేది చాలా థిన్గా ఉంటుంది, పలుచగా ఉంటుంది. కాబట్టి ఈ బరువు కూడా వాటర్ యొక్క వెయిట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది చల్లని తక్కువగా ఉంటుంది కాబట్టి లోతుగా ఉన్న ప్లేస్లో చల్లని నీటితో ఇక్కడ కలిసిపోలేదు. అందువల్ల అడుగు భాగంలో చల్లగా ఉండేటువంటి నీరు స్టాంజెంట్గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అందువల్ల కర్బన పదార్థాలు, మైక్రో ఆర్గానిజమ్స్, డెడ్ అండ్ డిగే, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా గ్రోత్ అనేది పెరిగి అక్కడ ఏమవుతుంది అంటే విషవాయువులు అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఫ్లడ్ వాటర్ రావడం కానీ లేదా చలిగాలులు రావడం కానీ నీటితో పైభాగంలో ఉండేటువంటి నీటితో కలవడం వల్ల కానీ పైభాగంలో ఉండేటువంటి నీటితో కలవదు ఫ్లడ్ వాటర్ వల్ల వీటి వల్ల. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అనేది తగ్గి ఫిషెస్కి సఫకేషన్ అనేది ఏర్పడి అక్కడ ఫిషెస్ అనేవి మరణించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆర్గానిక్ వేస్ట్ డికంపోజిషన్. Waste decomposition. Organic waste decomposition. అయితే ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో నైట్రేట్స్, నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్, అమ్మోనియా, నెక్స్ట్ ఏవైతే డెడ్ అండ్ డికే ఆర్గానిజమ్స్ ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా ఇవన్నీ కూడా నీటిలో మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోయి ఆక్సిజన్ అవసరం అవుతుంది. కాబట్టి ఈ టైంలో అంటే ఏంటి, ఆల్గే తెట్టులు కూడా బాగా ఫామ్ అయిపోతాయి. కాబట్టి ఆక్సిజన్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ శాతాన్ని నీటిలో పెంచడానికి ఈ టైంలో ఆక్సిజన్ కంటెంట్ని పెంచడానికి ముఖ్యంగా ఎరేట్ చేయడం ద్వారా ఆక్సిజన్ కంటెంట్ని పెంచవచ్చు. అంటే ఒక లీటర్కు 3 to 5 మిల్లీగ్రామ్స్ సో ఎరేట్ చేయడం. నెక్స్ట్ 1 లీటర్కు 5 మిల్లీగ్రామ్స్ నీటిని పెంచగలిగినచో నీటిలో అక్కడ ఉండేటువంటి యాక్వా ఆర్గానిజమ్స్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఇందులోనే నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఎలా ఇస్తారంటే ప్రాణవాయువు క్షీణత అనగానేమి, జల సంవర్ధనంలో ఆక్సిజన్ తరుగుదలకు గల కారణాలు మరియు నియంత్రణ పద్ధతుల గురించి రాయండి. ఈ రెండు క్వశ్చన్స్ కలిపి ఒక ఎస్సేకి ఇస్తారు. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే డిప్లేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఏ కల్చర్ పాండ్ లేదా హౌ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆక్సిజన్ డెఫిషియన్సీ కెన్ బి ఫేస్డ్ ఇన్ కల్చర్ పాండ్ లేదా డిస్క్రైబ్ ద అవైలబుల్ టెక్నిక్స్ ఫర్ ఏరేషన్ ఆఫ్ ద పాండ్స్. సో 7th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఈ రెండు కూడా ఎలా అయినా క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ రెండు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు ఈ ఎరేషన్ గురించి కానీ ఆక్సిజన్ క్షీణత గురించి కానీ రాయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఇందులోనే
నెక్స్ట్ టాపిక్ అవైలబుల్ టెక్నిక్స్ ఫర్ ఏరేషన్ ఆఫ్ ద పాండ్స్. సో తెలుగు చూసినట్లయితే జల సంవర్ధనంలో ఆక్సిజన్ తరుగుదలకు గల కారణాలు మరియు నియంత్రణ పద్ధతుల గురించి వ్యాసం రాయము. పెంపక చెరువులలో ఆక్సిజన్ తరుగుదల సమస్యను నియంత్రించే యాంత్రికాల గురించి రాయము. సో ఇందులో చూద్దాం. సో వీటిని ఏరేషన్ అనేటువంటిది ఎలా జరుపుతారు చూసినట్లయితే సో ఇక్కడ పాండ్స్లో ఈ ఆక్సిజన్ తగ్గిపోతే కనుక దానిని బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్లేసెస్లో ఏంటంటే విద్యుత్ ఎలక్ట్రిక్ మోటార్స్ను అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఎరేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తారు. అంటే మోటార్స్ లేదంటే మనకి ఎప్పుడైనా పాండ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ ఒక చక్రం లాంటి ఇలా మోటు కనిపిస్తుంది, తిరుగుతూ ఉంటాయి. అదేంటంటే ఆక్సిజన్ని కలిగించడానికి, అంటే బాటమ్ వాటర్లోను సర్ఫేస్ వాటర్లోను ఉండేటువంటి ఆక్సిజన్ అనేది కలపడానికి ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ని కానీ లేదా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ సహాయంతో ఏరేషన్ అనేటువంటి ప్రాసెస్ని చేస్తారు. సో ఇలా చేయడం ద్వారా సర్ఫేస్లో ఉండేటువంటి వాటర్ యొక్క ఆక్సిజన్ బాటంలో ఉండేటువంటి వాటర్ యొక్క ఆక్సిజన్ అది మిక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో కొన్ని ఎరేటర్స్ని యూజ్ చేస్తారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ప్యాడిల్ వీల్ ఎరేటర్స్. ఎలక్ట్రిక్ ప్యాడిల్ వీల్ ఎరేటర్స్. ఎలక్ట్రిక్ ప్యాడిల్ వీల్ ఎరేటర్స్. సో ఇందులో ఏంటంటే ఎలక్ట్రిక్ ప్యాడిల్ వీల్ ఎరేటర్స్లో దీనిలో ఏంటంటే ఏవైతే ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయో వాటి ద్వారా అంటే ఈ మోటార్స్ని వాటర్లో కలియబెట్టడం ద్వారా త్రిప్పడం ద్వారా వాటర్లో ఉండేటువంటి సర్ఫేస్లో ఉండేటువంటి ఆక్సిజన్ని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా సమతాస్థితికి వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, పాతవి ఏవైతే బోట్స్ ఉంటాయో వాటివి కానీ లేదంటే ఏవైనా మోటార్స్ ఉంటాయి కదా వాటి యొక్క బోట్స్ యొక్క మరలను కానీ వీటిని పెట్టి వాళ్ళు తిప్పడం జరుగుతుంది. అంటే ఇది విద్యుత్తో ఎలక్ట్రిక్తో పనిచేసేటట్టుగా ఉండాలి. ఈ ఎరేటర్స్ ద్వారా 0.8 to 2.2 kg ఆక్సిజన్ ఒక గంటకు ఉత్పత్తి గావించవచ్చు. 0.8 to 2.2 kg ఆక్సిజన్ను ఒక గంటకు దీన్ని కలపడం మిక్స్ చేయడం జరుగుతుంది. సో ట్రాక్టర్ ఇంజన్స్తో కానీ మోటార్ ఇంజన్స్తో కానీ వీటిని పని చేయించి ఈ ఎరేటర్స్ ద్వారా వాటర్ని కలియబెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ పంప్ స్ప్రేయర్ ఎరేటర్స్. ఎలక్ట్రిక్ పంప్ స్ప్రేయర్ ఎరేటర్స్. ఎలక్ట్రిక్ పంప్ స్ప్రేయర్ ఎరేటర్స్. సో ఈ ఎలక్ట్రిక్ పంప్స్తో కానీ వీటితో కానీ స్ప్రేయర్ ఎరేటర్స్తో ఈ సాధనంతో 3.65 1.45 kg ఆక్సిజన్ను 1 అవర్లో వీళ్ళు మిక్స్ చేయడం జరుగుతుంది, ఉత్పాదన గావించడం జరుగుతుంది. వీటిని ట్రాక్టర్ ద్వారా కానీ లేదా విద్యుత్తు ఎలక్ట్రిక్ మోటార్స్తో కానీ కూడా
కూడా వర్క్ చేయించేసేది చూడాలి. దీనిని ఎక్కువగా ఎమర్జెన్సీ టైంలో, అంటే ఎప్పుడైతే పాండ్స్లో ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైతే పడిపోతుందో సో దాన్ని మనం అబ్జర్వ్ చేసి మెజర్ చేసి డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ డిమాండ్ అబ్జర్వ్ చేసి సో సర్ఫేస్లో వాటర్ యొక్క సర్ఫేస్ని ఎరేట్ చేయడం జరుగుతుంది. ఎరేటర్స్ ద్వారా ఎరేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్ యాస్పిరేటర్ పంప్ ఎరేటర్స్. థర్డ్ వన్ electric propeller aspirator pump aerators. సో ఇక్కడ ఈ మెథడ్లో ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్ ఎస్పిరేటర్ పంప్ ఎరేటర్స్ని ప్రొపెల్లర్ బ్లడ్ను వర్క్ చేయించడం ద్వారా గాలిని ఉత్పత్తి గావించవచ్చు. అంటే ఈ ఎరేటర్స్ ద్వారా ఇంచుమించు 0.95 1.4 kg ఆక్సిజన్ను 1 అవర్లో ఉత్పత్తి గావించడం జరుగుతుంది. సో సెకండ్ వన్ ఎక్స్పెరిమెంటల్ ఎరేటర్స్. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ప్యాడల్ వీల్ ఎరేటర్స్, సెకండ్ వన్ ఎలక్ట్రిక్ పంప్ స్ప్రేయర్ ఎరేటర్స్, ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్ యాస్పిరేటర్ పంప్ ఎరేటర్స్ అండ్ ఫోర్త్ వన్ ఎక్స్పెరిమెంటల్ ఎరేటర్స్. నౌవేడేస్ ప్రస్తుతం ఉండేటువంటి కాలంలో ఈ ఎక్స్పెరిమెంటల్ ఎరేటర్స్ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇందులో చాలా కాస్ట్తో కూడుకున్నటువంటివి. సో ఇందులో ఒకటి లిఫ్ట్ గావించు ఎరేటర్, ఇంకొకటి బ్లోయర్ ద్వారా ఉత్పత్తి గావించు ఎరేటర్. సో వీటిని అంటే న్యూమాటిక్ పిస్టన్గా నీటి చెరువులో వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే బ్లోయర్ ద్వారా 1 నిమిషంలో పర్ మినిట్కి 750 to 820 గ్యాలన్ల నీటిని 3.4 అంగుళాల వ్యాసం గల పీవీసీ పైప్స్ ద్వారా వీటిని పంపు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎరేషన్ మెథడ్స్. సో ఇక్కడ అంటే మెకానికల్ ఎరేటర్స్ అన్నమాట. ప్రస్తుతం జరుగు పనులను పరిశీలించడంతో వీటి సలహా ప్రకారం ఏంటంటే మెకానికల్ ఎరేటర్స్ని యూజ్ చేస్తారు. ఇది వచ్చి 9.9 kgs ఆక్సిజన్ ఒక్క 1 డేలో ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఒక పాండ్ని తీసుకుని ఆ పాండ్లో ఒక పాండ్ని తీసుకున్నప్పుడు ఆ పాండ్ యొక్క గట్టుపై అంతా కూడా ఇవి ఎరేటర్స్ని అమర్చడం జరుగుతుంది. సో ఎరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఆక్సిజన్ యొక్క డిమాండ్ అనేటువంటిది 3 grams కన్నా ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే
తగ్గిపోతుందో ఆ టైంలో, అంటే ఎర్లీ మార్నింగ్లో ఆక్సిజన్ డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్టార్ట్ చేయడం, ఎరేటర్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎమర్జెన్సీ ఎరేటర్స్, ఎమర్జెన్సీ. సో ఇక్కడ ఎప్పుడైతే ఎమర్జెన్సీ టైంలో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎమర్జెన్సీ టైంలో కావాలంటే 3 మిల్లీగ్రామ్స్ కంటే, 1 లీటర్కు 3 మిల్లీగ్రామ్స్ కంటే ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ఎరేటర్స్ను వర్క్ చేయించాలి. అంటే ప్యాడిల్స్ని కానీ లేకపోతే ఎలక్ట్రిక్ మోటార్స్ని కానీ, సో వీటిని 1 లీటర్కు 5 మిల్లీగ్రామ్స్ వచ్చేంత వరకు కూడా ఈ ఎరేటర్స్ని వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ సప్లిమెంటల్. సో ఎప్పుడైతే అత్యవసరంగా ఆక్సిజన్ డిమాండ్ 3 గ్రామ్స్ కన్నా లీటర్ తగ్గిందో అప్పుడు ఎరేటర్స్ వెంటనే వర్క్ చేయించాలి. అంటే సమ్మర్ టైంలో 3 మంత్స్, అంటే సమ్మర్ టైంలో మార్చ్, ఏప్రిల్, మే టైంలో వీటిని సెట్ చేయడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ డిమాండ్ ఆ టైంలో చాలా తగ్గిపోతుంది. అంటే నైట్ టైం, అంటే ఎరేటర్స్ను సెట్ చేసిన తర్వాత నైట్ 10 to ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా వర్క్ చేసేటట్టుగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 10 గంటల వరకు కూడా వర్క్ చేసేటట్టుగా ఉండాలి. అప్పుడే ఆక్సిజన్ 5 మిల్లీగ్రామ్ 1 లీటర్కి వచ్చేటట్టుగా చూసుకుని ఆ తర్వాత ఎరేటర్స్ని తీసివేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ను ఫిష్ పాండ్స్లో కానీ ప్రాన్స్ని కల్చర్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కంటిన్యూయస్. కంటిన్యూయస్. సో ఇక్కడ సమ్టైమ్స్ కొన్ని సమయాలలో ఎరేటర్స్ను 24 అవర్స్ వర్క్ చేసేటట్టుగా చూడాలి. అంటే ఎక్కువగా కంటిన్యూస్గా అంటే 24 అవర్స్ కూడా ఇవి వర్క్ చేసేటట్టుగా చూడాలి. అంటే ఇక్కడ ఏంటి, హై ఇంటెన్సివ్ ఉండేటువంటి ఈ మెథడ్ని యూజ్ చేసినట్లయితే, సో కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం సో నెక్స్ట్ వన్ కంటిన్యూయస్. అప్రతిహతంగా జరుపుట. అయితే సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఎరేటర్స్ను రోజంతా వర్క్ చేసేటట్టుగా చూడాలి. అయితే ఈ పద్ధతిలో ఏంటంటే ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మ్స్లో ఎక్కువగా ఈ పద్ధతిని యూజ్ చేస్తారు. ఇంటెన్సివ్ అంటే సాంద్ర పద్ధతిలో చేపలను కానీ రొయ్యలు కానీ కల్చర్ చేసేటప్పుడు విద్యుత్ మోటార్తో కానీ, అంటే ఎలక్ట్రిక్ మోటార్స్తో కానీ, అంటే ఇక్కడ ఏంటి, ఒక ఎకరాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 to 6 kgల ఈ ఎయిర్ అనేది ఉత్పత్తి చేసేటట్టుగా ఆక్సిజన్ అనేది ప్రొడక్షన్ జరిగేటట్టుగా ఇక్కడ ఇంటెన్సివ్ ఫామ్లో వీళ్ళు చేయడం జరుగుతుంది. అంటే సమ్మర్ టైంలో జూలై టు సెప్టెంబర్ వరకు కూడా ఎరేటర్స్ను నిరంతరంగా వర్క్ చేయించేటట్టుగా చూస్తారు. సో ఎప్పుడైతే ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుందో సో అప్పుడు ఇవి ఏం చేస్తాయి అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఎరేషన్ జరపడం వల్ల ఏమవుతుంది అంటే ఫిషెస్ అండ్ ప్రాన్స్ యొక్క కల్చర్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యి మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే ఎరేషన్ జరిగేటట్లు ప్రతిసారి కూడా ఎరేషన్ జరిగేటట్లు చూడడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో టోటల్గా ఈరోజు క్లాస్లో డీప్లీ 2 క్వశ్చన్స్ గురించి చెప్పుకున్నాము. అంటే how the problem of oxygen deficiency can be faced in culture ponds. Describe the available techniques for aeration of the ponds. ఈ టాపిక్ గురించి డిప్లేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ కల్చర్ పాండ్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే
ప్రాణవాయువు క్షీణత అనగానేమి? పెంపక చెరువుల్లో ప్రాణవాయువు క్షీణత వల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కార మార్గాలు. పెంపక చెరువుల్లో ఆక్సిజన్ తగ్గుదల సమస్యలను నియంత్రించే యాంత్రికాల గురించి రాయండి. ఈ రెండు కూడా డెఫినెట్గా సెమ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్. డెఫినెట్గా ఈ రెండు క్వశ్చన్స్ అంటే వాటర్ క్వాలిటీ, నీటి పంపిణీ, నెక్స్ట్ వన్ ఈ డిప్లేషన్ ఆఫ్ వాటర్, నెక్స్ట్ వన్ ఏరేటర్స్, ఇది డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్.